మీకు ట్విట్టర్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా అకౌంట్లు వాడే అలవాటు ఉందా? అయితే ఈమెను తప్పక చూసి ఉంటారు. గత కొన్ని రోజులుగా ఈ సుందరి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈమెను చూసిన నెటిజన్లు ఎవరు ఈ అందగతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా అకౌంట్లలో ఈ ఫోటోనే ప్రత్యక్షం అవుతుంది. అసలు ఎవరు ఏమి ఇంతగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి గల కారణం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తుంది. చీమ చిటుక్కుమన్నా దానిని సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు నెటిజన్లు. అలాంటి అందాల సుందరి కనిపిస్తే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. ఇవి జియోగ్రఫీ నుంచి బయోగ్రఫీ వరకు అంతా కోపీలాగుతారు. ఈ క్రమంలోని తన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నెట్లో వేట మొదలు పెట్టారు. దీంతో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అందాల తార పేరు గిరిజా ఓక్. హిందీ, మరాఠీలో మంచి పేరున్న నటి. అమీర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ సినిమాలో జబీర్ పాత్ర పోషించింది. తుషార్ కపూర్ నటించిన షోర్ ఇన్ ది సిట్ చిత్రంలో సెజల్ క్యారెక్టర్ చేసింది. ఇక షారుఖ్ నటించిన జవాన్ మూవీలో ఇష్క్రా పాత్రలో కనిపించింది. ఇలా అగ్ర హీరోల సరసన నటించి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గిరిజా ఓక్ 15 ఏళ్ల ప్రాయంలో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలించినట్లయితే ప్రముఖ మరాఠీ నటుడు గిరీష్ ఓక్ కుమార్తెగా గుర్తింపు తెచ్చుకుంది. ముంబైలో చదువు పూర్తి చేసి సినీ రంగంలో రాణిస్తుంది. గిరిజా ఓక్ తన ప్రతిభను కేవలం సినిమాలకి పరిమితం చేయకుండా పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ మేటిగా రాణిస్తుంది. ఆమె కెరియర్ సాఫీగా సాగుతున్న క్రమంలో ప్రముఖ మరాఠీ సినిమా నటుడు, మాటల రచయిత, నిర్మాత శ్రీరంగ్ ఘాట్బోలే కుమారుడు సుహృద్ ఘాట్బోలేను వివాహం చేసుకుంది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు మరిన్ని పెరిగాయి. తాజాగా గుల్షన్ దేవయ్య నటిస్తున్న థెరపీ షెర్ఫీ అనే ఓటీటీ మూవీలో గిరిజాకు మంచి క్యారెక్టర్ లభించింది. దీంతో ఆమెను కొందరు యూట్యూబర్లు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో గిరిజా ఓక్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఆమె ఫోటో తెగ ట్రెండింగ్ గా నిలిచింది. ఇంతకు గిరిజా ఓక్ ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం. గుల్షన్ దేవయ్య కన్నడ నటుడు అయినప్పటికీ హిందీ సినీ పరిశ్రమలో స్థిరపడిపోయారు. 21 ఏళ్ల తర్వాత కాంతారా సినిమాతో తన సొంత భాషలో సినిమా చేసే అవకాశం లభించింది. కాంతారా సినిమాలో విలన్ రోల్ ను చాలా బాగా పోషించారు గుల్షన్ దేవయ్య. అయితే తాజాగా ఓటీటీ వేదికగా థెరపీ షెర్ఫీ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అందులో గుల్షన్ సరసన మరాఠీ భామ గిరిజా నటిస్తుంది. ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సీన్లు చిత్రీకరించే క్రమంలో గుల్షన్ గిరిజాతో పర్వాలేదు కదా, ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందని 16 నుంచి 17 సార్లు అడిగారట. ఈ విషయాన్ని తన ఇంటర్వ్యూలో పంచుకున్నారు గిరిజ. గుల్షన్ తో సినిమా చేసే క్రమంలో ఆయన తన పట్ల చూపిన గౌరవం, మర్యాద, ప్రేమ, ఆప్యాయత మరిచిపోలేనివని అన్నారు. ఈ సినిమాలో గుల్షన్ ఉండటం వల్లే అంతటి అభ్యంతరకరమైన సీన్లను ఎలాంటి ఇబ్బంది గురవకుండా చేయగలిగానని చెప్పుకొచ్చారు. దీంతో ఆమె వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా మారాయి.